రుణమాఫీపై స్పందించిన ఈటెల రాజేందర్ ఎన్నికలకు ముందు ఆన్ కండిషనల్గా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు. అలానే చేయాలి తప్ప అనేక రకాల నిబంధనలు పెట్టి అందరినీ ఎగరగొట్టే ప్రయత్నం చేయొద్దు. 34,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా ఏదో 5-6 వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పండగలాగా ఏదో చరిత్రాత్మక దినంలాగా వర్ణించే పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో రుణాలు ఎగవేతకు గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారు అనే అపకీర్తి గత ప్రభుత్వం తెచ్చిపెట్టింది. ఇవాళున్న ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆన్ కండిషనల్గా రైతాంగానికి చెప్పిన విధంగా రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 5,000-6,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాని ఒక పండుగలాగా చారిత్రాత్మక దినంగాలాగా వర్ణించే పిచ్చిపోయింది. ఇది చారిత్రక దినం కాదు. ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉందంటే తెలంగాణ. దానికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ భేషజాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీ పార్లమెంట్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ కట్టి వదిలేసారు, కోల్పోయే పరిస్థితికి వచ్చినాయి. పేదలకు ఎక్కడ కానీ అవి ఇస్తలే డబుల్ బెడ్రూమ్. దానికి ఇవ్వన్నాడు. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయినాడు. ప్రభుత్వం కట్టిందో కాడ ఇవ్వాల్సింది అక్కడోళ్ళకు, కానీ ఎక్కడోళ్ళకి తీసుకొచ్చి ఇచ్చే పద్ధతి కావచ్చు. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోతే ప్రజలే వాళ్ళంతా వాళ్ళు ఏం చేయాలో చూస్తారు.